శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి 12వ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. ఖర్చులకు సంబంధించి ఏవైనా సరే వినోదాలు వీటికి సంబంధించి ఖర్చు పెట్టడం కానీ, లేదా ఎవరైనా మీ యొక్క బంధువులు ఎవరైనా ఉంటే వారి ఇంట్లో ఏవైనా సరే వివాహాది క్రతువులు కానీ, ఉపనయనాలు కానీ, ధోతి ఫంక్షన్లు కానీ, ఏమైనా మెచ్యూర్డ్ అయిన ఫంక్షన్స్ కానీ, ఇలాంటివి ఏమైనా, లేదా ఇంకే రకమైనటువంటి ఆర్థిక సాయం మీ నుంచి వారు అడుగుతారు, ఇవ్వడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ మీ దాకా రావడం కష్టంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకరీత్యా ఈ యొక్క జూలై నెలలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంభావితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మోకాల నొప్పులు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు లేదా 4 పదులు దాటిన వాళ్ళు ఈ యొక్క కాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడి బాధపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరు సాధారణంగా కన్యారాశి వాళ్ళు ఎలా ఉంటారు అనంటే, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారు, అంటే ఒక రాజు దగ్గర మంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. వీరిని కూడా భూతత్వ రాశి కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. సాత్వికులు, అనవసరమైనటువంటి గొడవకు వెళ్లకుండా ఉండేటువంటి వారు, అవతలి వారు దూషించినా సరే వారికి ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పేటువంటి వాళ్ళు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పని ఎవరన్నా పరీక్షించడానికి అప్పగించినా సామర్థ్యవంతంగా దాన్ని పూర్తి చేసేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇవన్నీ కూడా వీరి యొక్క లక్షణాలు. మళ్ళీ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏవైనా సరే, మళ్ళీ ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి ఏవైనా నక్షత్రాలు బట్టి ఇంకా వారి యొక్క క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ పుట్టిన వారం బట్టి చేంజ్ అవుతుంది. మళ్ళీ పుట్టినటువంటి ఆ యొక్క లగ్నం బట్టి చేంజ్ అవుతుంది. లగ్నం బట్టి శారీరక మార్పులు ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కోలాగా. మళ్ళీ దశ, అంతర్దశ, ఇవన్నీ ఉంటాయి. మేము చెప్పేటువంటివి గోచార రీత్యా చెప్పే విషయములు. పూర్తిగా మీ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి తెలుసుకోవాలి అని అంటే మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రం పే చేస్తే పూర్తిగా జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు ఇచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఏమైనా రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెలలో ముఖ్యంగా ఇప్పుడు మనం జూలై నెలలో ఉన్నాం. మనం ఎన్నో ఇబ్బందులు, చాలా వరకు డిజాస్టర్స్ చూస్తున్నాం. బయట ఏం జరుగుతుందో, మన దగ్గర కాదు కదా అయింది, మన రాష్ట్రంలో కాదు కదా అనుకునే లోపు మన దేశంలో అయ్యింది. మన దేశంలో అయితే ఏమి, మన రాష్ట్రంలో కాదనుకుంటే మన రాష్ట్రంలో కూడా అయ్యింది. ఎక్కడో దాకా ఎందుకండి, మొన్న పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఆ IPL మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగిన స్టాంప్యాడ్లో 30-40 మంది చనిపోయారు కదా. కాబట్టి ఏది మన దాకా కాదు, మనది కాదు కదా, చూద్దాంలే వచ్చినప్పుడు అనుకుంటే మన దాకా వచ్చిన తర్వాతకి ఏమీ చేయలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అంతకుమించి ఏం లేదు. టైం బాగాలేదు, ఏం కూడా ప్రయోగాలు చేయకండి. టైం బాగాలేదు, ఏదైనా ప్రయోగాత్మకమైన బిజినెస్లు చేయకండి. టైం బాగాలేదు, ఉన్న మంచి జాబ్ను వదిలిపెట్టి ఇంకో జాబ్ మారకండి. టైం బాగాలేదు, ఎందుకు? టైం బాగాలేదు, వాతావరణం బాగాలేదు, మేము దూర ప్రయాణాలు వెళ్ళకండి. టైం బాగాలేదు, వరదలు వస్తుంటే ఎవరు ప్రయాణం చేయమన్నారండి? కాబట్టి ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రలోభాలకు మీరు లొంగకండి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసేటువంటి పరిణామాలను బట్టి గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి సంబంధించి గతంలో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఉక్కు మనుషుల్లా మనం ఉండం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉండాలి, చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి. ఇక ఉన్నటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా, సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి, అందరూ కూడా ప్రత్యేకంగా కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాల కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. మీ గోత్రం పేర్లు పంపిస్తే మీ గోత్రం పేర్లతో పూజ చేసిన తర్వాతకే మీ దాకా అందించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. అలాగే వీరు ఏ మంత్రం చదవాలి అనంటే
ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదదే సమూఢమస్యం పాగం సరే. అబ్బా బాబు ఈ పెద్దగా ఉందండి మేము చదవలేమనుకుంటే, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్న మంత్రము, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలండి, ఎందుకంటే బుధుడికి అధిదేవుడు ప్రత్యయదేవుడు ఇద్దరు కూడా విష్ణుమూర్తి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయండి. ఎంత చదివితే అంత ఆరా పెరుగుతుంది, అంత శక్తి మీకు వస్తుంది. ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క జూలై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల. మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జూలై అనేటువంటిది 7వ నెల సంఖ్యగా వస్తుంది. అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది. ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే, ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన ఈ 2025వ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్, వీకెండ్స్ ఎలా ఉంటాయో 1941వ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా 1941లో జరిగింది. అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ, అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ 2 జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా చైనాలో 1500 మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము, అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పెహల్గాం దాడి కానివ్వండి, రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి, చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం. కేవలం మనకు 6 నెలలు మాత్రమే పూర్తయింది, ఇంకా 6 నెలలు జరగబోతూ ఉంది. మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు 8 నుంచి 9 నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది. కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ, పంచగ్రహ కూటమి కానీ, అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం. అలా దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే పలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు, ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ, లేదా కాస్త 3 పదులు దాటిన వారికి అయితే 2వ దశగా ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేకుంటే ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నటువంటి అన్ని రాశుల్లో శని 4వ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది, అంటే వారికి అర్ధాష్టమ శని. 8వ స్థానంలో తులారాశిని చూస్తుంది, అంటే వారికి అష్టమ శని. అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు. ఒక్కసారి మీరు ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు, మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి. ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు. అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు, ఏది అంత ప్రశాంతంగా జరగదు, అన్ని ఇబ్బందులతో ఉంటారు, మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జూలై నెలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము, ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి. ఎన్నో మార్లు నేను ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పాను. చిన్న పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి. పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి. వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి. తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాగితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి, పచ్చకర్పూరం కలుపుకోండి, దానివల్ల పురుగు పట్టదు.
అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం, స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి. ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు కనక పుష్యరాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక పుష్యరాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము నైమిత్తిక కర్మలు చాలా చేయాలి. ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ, మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ, ఇలా నిమ్మకాయ ఎండుమిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ, ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ, పటికను పెట్టుకోవడం కానీ, వ్యాపార స్థలం అంతా శుచిగా ఉంచుకోవడం కానీ, ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్, ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు 3 సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి, నరదోష, నరఘోషం అంతా కూడా పోతుంది. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు, ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది. కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము, తర్వాత తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం, తర్వాత తీసి పక్కకు పెట్టడం, నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం, ఇలాంటివి చేస్తే మంచిది. రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు. ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు, ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ, గణపతి దేవాలయానికి వెళ్ళి గం గణపతయే నమః అన్న మంత్రము ఆ మాలతో అలా జపం చేయండి. ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి. ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది, ధరించవచ్చు. వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు. ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్కి కాల్ చేస్తే, ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతువు చేసి మీకు ఆ మాలను మీ దాకా కొరియర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు, అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. ఈ 2025 సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు. పిల్లలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీతో ఉండకండి. దయచేసి 7-8 నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.